ఇక అసెంబ్లీ మూడో రోజు హాట్ గా జరగనుంది. తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి ప్రశ్నించనున్నారు. మూసీ ప్రాజెక్టుతో నిల్వనీడ కోల్పోతున్నామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాసులకు భరోసా కల్పించింది. మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ సర్కార్ 1,50,000 కోట్లు అవుతుందని చెబుతూ ప్రజాధనం లూటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లా ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరా, దివ్యాంగుల కోసం వివాహ ప్రోత్సాహక పథకం, మోత్కూరులో ఆదర్శ పాఠశాల కోసం శాశ్వత భవనం అంశాలపై అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ జరగనుంది. వయోవృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, రాజీవ్ యువ వికాస పథకం, జనగామ జిల్లాలో రహదారి మరమ్మతుల పనులు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ, రాష్ట్రంలో ఆర్ఎన్బి రహదారుల పరిస్థితి గురించి ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఇక మండలిలో తెలంగాణ ఆర్టీసీలో ప్రజలకు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వరంగల్లో పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ఎరువులపై రవాణా ఛార్జీలు, ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, గత రబీ పంటకు బోనస్ చెల్లింపు, జీహెచ్ఎంసీ పరిధిలో బస్సు షెల్టర్ల నిర్మాణం, భీమాలింగం కాల్వ పనులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం గురించి మండలిలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ, శాసన మండలిలో తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ వార్షిక నివేదికను సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలపనుంది. మంథని మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రామరెడ్డి, యాకూత్పురా మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కె రాములకు సంతాపం తెలపనుంది. తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో సభ్యులు చర్చ జరగనుంది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల మూడో రోజు మూసీ పునరుజ్జీవంపై ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? మూడో రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇటు శాసన మండలి, శాసనసభ రెండు కూడా 10 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రధానంగా ఈరోజు ఆ శాసనసభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగేటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి అంశంలో మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా మూసీ పునరుజ్జీవం సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు ప్రశ్నగా లేవనెత్తారు. ప్రధానంగా ఆ మూసీకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, పేద మధ్యతరగతి కుటుంబాలను ఆసరాగా చేసుకుని వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రోడ్డున పడేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, మూసీ పునరుజ్జీవం పేరిట దాదాపు 1,50,000 కోట్ల లూటీకి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది. దీనిపైన ఇటీవల కాలంలో పెద్ద దుమారం అయితే రేగుతుంది. ప్రధానంగా మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా హైదర్షా కోర్టుతో పాటు శ్రీ సాయిరామ్ నగర్ కాలనీ ఇలాంటి వాటన్నిటి కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిల్వ లీడర్ లేకుండా చేసేందుకు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లను, కాలనీలన్నింటినీ కూడా జీరో వాల్యూ అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ కూడా కనీసం వాటికి సంబంధించినటువంటి బౌండరీస్ ను కూడా చెక్ చేయనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో గాంధీ సరోవర్ పేరిట నదిలో పూర్తిగా దీన్ని నిర్మించేట తలపెట్టినటువంటి కాంక్రీట్ జంగల్ గా మార్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కనీసం వర్షాకాలంలో కేవలం 10-15 రోజుల వరద ఉంటుంది, కానీ అక్కడ దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏది లేదంటూ కూడా చెప్తున్నారు. వచ్చేటువంటి మురికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ మురికి కాలువలను, వచ్చేటువంటి నాళాలను కూడా కనీసం దాంట్లోకి రానివ్వకుండా చేస్తే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది. కానీ కేవలం అపార్ట్మెంట్లను టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలపైన ఇటీవల కాలంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశంలో మూసీ సుందరీకరణకు, మూసీ పునరుజ్జీవానికి మేము ఎలాంటి వ్యతిరేకం కాదు, కానీ ఖచ్చితంగా పేద మధ్యతరగతి కుటుంబాలను బుల్డోజర్లతో కూలగొడతామంటే మాత్రం వదిలే ప్రసక్తి లేదంటూ కూడా దాన్ని గట్టిగా హెచ్చరించారు. అదే ప్రశ్నను ఈ రోజు అసెంబ్లీలో లేవనెత్తబోతా ఉన్నారు. ఖచ్చితంగా దానిపైన వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని బట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి కౌంటర్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వబోతా ఉన్నారు. మూసీ సుందరీకరణ పైన ఈరోజు జరిగేటువంటి చర్చ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అందరి ఆసక్తి అంతా కూడా దానిపైన పడింది. పూర్తిగా అటు మూసీ కాలనీల వెంట ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన ఒక డిపిఆర్ కూడా ఇప్పటివరకు సిద్ధం చేయలేదు. అసలు ఆ ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు ఎలా వెళ్తుంది అనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఫేజ్ 1 కు సంబంధించినటువంటి అంశంలోనే 7,000 కోట్లకు బడ్జెట్
బడ్జెట్ ను పెంచింది. పూర్తిగా అందులో ఉన్నటువంటి నిధుల కేటాయింపు కూడా దాదాపు 5,000 కోట్ల నుంచి 7,000 కోట్ల కంటే దాదాపు 2,000 కోట్లు అదనంగా వెచ్చించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే దీన్ని 5 నుంచి 6 ఫేజులుగా నిర్మిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మూసి సుందరీకరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా గత ప్రభుత్వం ఎలాంటి ఇండ్లను టచ్ చేయకుండా ఒక స్థలాన్ని కూడా ఆక్రమించుకోకుండా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయి వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన కూడా ఇటు గన్ పార్క్ లో మరి కాసేపట్లో కొనసాగనుంది. ఏదైతే మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చే విధంగా బోనస్ ఇచ్చే విధంగా దాన్ని అంశాన్ని చేర్చే విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా అందులో ఉన్నటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడింది. నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన కూడా నిన్న చర్చించారు. అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాటల తూటాలతో ఇటు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు చేయకపోగా పూర్తిగా రాష్ట్రం మొత్తం లూటీ చేసే విధంగా స్థలాలు ఆక్రమించుకునేందుకు ఒక పెద్ద కుట్రకైతే తెరలేపిందంటూ కూడా తాను ఆ ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకొస్తారు కానీ రిటర్న్ ఉల్టా నిధులు ఇచ్చేసి వస్తున్నారంటూ కూడా తాను పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా ఆ గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం పైన చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వబోతా ఉన్నారు. నిన్న ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఈ రోజు ఎలాంటి సమాధానం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మిన్నుకున్నటువంటి పరిస్థితి. నిన్న కేవలం అరగంట ప్రసంగంలో దాదాపు గంట పాటు మంత్రులు కౌంటర్ ఏదైతే అడ్డుపడ్డటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. దానికి అనుగుణంగానే తాను గట్టి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతాయి.